అదే పోలీస్ శాఖ ఎందుకని సార్ పూర్తిగా అవినీతిమయం అయిపోయిందని చెప్పి కూడా సినిమాలో చూపిస్తున్నారు, బయట ప్రచారం జరుగుతుంది. దీన్ని ఒక మాజీ పోలీస్ అధికారిగా శ్రీనివాస్ గారు, అవినీతి అన్ని శాఖల్లో ఉంటుంది. నిజంగా పోలీస్ శాఖ కన్నా ఎక్కువ అవినీతి ఇంకా చాలా శాఖల్లో ఉంటాయి. ఆ శాఖల పేరు చెప్పిన, ఎందుకంటే గవర్నమెంట్లో ఉండాలని వల్ల చాలా శాఖలలో ఉంది. వాళ్ళ ఇండ్లు అవన్నీ చూస్తే పోలీసు వాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చెప్తే బాధ అనిపిస్తుంది. కానీ చాలా తొందరగానే బీపీలు షుగర్లు వస్తాయి. ఆఫీసర్లు రోజు అవమానం చేస్తూ ఉంటారు. భార్య పిల్లలతో సుఖంగా ఉన్నది ఒక్కరోజు కూడా ఉండదు. భార్య పిల్లలతో బయటికి పోయినా సడన్గా ఎక్కడ పోయినా సీనియర్ ఆఫీసర్లు అడగడం, లేకపోతే సడన్గా ఏదో మర్డర్ కావడం, ఇంతమంది మీరు చెప్పారుగా అట్లా మర్డర్లు కావడం, లేకపోతే పెద్ద తోపులాట కావడం, లేకపోతే ఇంకేదో సీనియర్ ఆఫీసర్ వస్తున్నాడు, లేకపోతే ఇంకేదో మినిస్టర్ వస్తున్నాడు రాండి, లేకపోతే ఒక దొంగతనం అయింది అర్జెంటుగా దొంగలు వారిపోతున్నారు రాండి, లేకపోతే మావోయిస్టులు వాళ్ళు వీళ్ళు ఒక బస్సు కాలబెట్టిండ్రు, ఒకరిని చంపిన ఇన్ఫార్మర్ పేరు మీద పోయి కొమ్మింగ్ పోవాలా, ఇక 100 కారణాలు. సో ఈ కారణాలతోని పోలీసు వాళ్ళు ఎన్నడూ సుఖంగా ఉన్నది లేదు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ కంట్రోల్ ఉండరు ఒక్కొక్కసారి. తర్వాత ఇక ఈ మధ్యన ఏదో రకరకాల పాఠశాలలు మంచిగా వచ్చినాయి కాబట్టి కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ దాంట్లో పెట్టి చదివిస్తారు పోలీసు వాళ్ళు. ఇక వాళ్ళు తీసుకున్న 200, 300, 4,000 తీసుకోవడం కరెక్ట్ అని నేను అంటలేను. కానీ లేకపోతే 2-3 వేలు 4,000 ఆ చిన్న వాటికి తొందరగా యూనిఫామ్ ఉంటుంది కాబట్టి తొందరగా దొరికిపోతారు. అవును. ఇక మిగతా డిపార్ట్మెంట్లు ఏంటంటే సైలెంట్గా నడుస్తుంది. ఇదంతా బెనామీ వ్యవస్థ, లేయర్ ఆఫ్టర్ లేయర్. ఒక్కొక్క రెవెన్యూలో ఒక్కొక్క ఎకరం భూమి మనకు తెలియకుండానే బదలాయింపబడుతుంది. దాని ఓనర్షిప్ ఎక్కడో హర్యానాలోనో, లేకపోతే పంజాబ్లోనో, లేకపోతే ఢిల్లీలోనో చేంజ్ అవుతాయి ఈ డబ్బులు గిబ్బులని. ఈ పోలీసు వాళ్ళకి ఇంత సాఫిస్టికేషన్ ఉండదు. సో ఇక నడుస్తూనే ఉంటుంది ఈ స్టోరీ. సో వీళ్ళ కనిపించని కరప్షన్ ఎక్కువ ఉంటుంది. దాని గురించి ఎవడు మాట్లాడు. పోలీసు వాళ్ళది ఏంటంటే పాపం ట్రాఫిక్ కానిస్టేబుల్లో ఒక 500 తీసుకున్నాడనో, యూనిఫామ్ సర్వీస్ కదా, కొంచెం రఫ్ ఉంటుంది హ్యాండ్లింగ్. రఫ్ ఉండకపోతే నడవదాడ. సో అలాంటప్పుడు ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి వీడియో తీసి దాన్ని ఇన్స్టాలో పెట్టి ఫేస్బుక్లో పెట్టి అవన్నీ చేస్తారు. ఈ మిగతా డిపార్ట్మెంట్ ఉండే కరప్షన్ బయటికి కనిపించదు. అది కలవకుండా సైలెంట్గా నడుస్తూ ఉంటుంది. సో ఎవ్వరికి అర్థం కాదు. ఎప్పుడో అప్పుడు ఏసీ బోర్లు ఆదాయానికి మించి ఆస్తులు అనే వరకు సడన్గా 150 కోట్లని గుర్తుకొస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక మండలంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి మీద ఏసీ బోర్లు దాడి చేసినాడు. దాడి చేస్తే ఆదాయకు మించిన ఆస్తుల కేసు 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దొరికినాయి. ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. పోలీసు వాళ్ళు 100 జన్మలు ఎత్తినా కూడా అంత సంపాదించలేరు. ఇంపాసిబుల్. డీజీపీ కూడా సంపాదించలేడు. అంటే ఒక అసిస్టెంట్ ఇంజనీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్, నువ్వు డీజీపీ మీద ఏసీ బాల్ దాడి చేసినా 150 కోట్లు దొరికాయి డీజీపీ మీద. ఆయన కూడా ఒకే పోలీసు వాళ్ళనే బదనాం చేస్తారు. అంటే నేను మా డిపార్ట్మెంట్ మంచిది, మిగతా డిపార్ట్మెంట్ అంటే నేనేమంటే ఇక్కడ మన చూసే విధానంలో, పోలీసు వాళ్ళని చూసే విధానంలో చాలా తేడా ఉన్నది. యూనిఫామ్ వేసుకుంటారు కదా. అంటే దీని కాలం పోలీస్ శాఖలో జీతాలు తక్కువ ఉండడం సార్, అసలు ఎందుకని వాళ్ళు కానిస్టేబుల్ దగ్గర నుంచి హోంగార్డులు వీళ్ళైతే జీతాలు తక్కువనే ఉంటాయి. పోలీసు వాళ్ళకి జీతాలు తక్కువనే ఉంటాయి. తర్వాత వేరే విధంగా ఏమి సుఖము గిఖము ఏమి ఉండదు. సో వాళ్ళు ఈ మధ్యకాలంలో అంటే బాగా పనిచేసే ఆఫీసర్ల సంఖ్య కూడా పెరిగింది. అట్లనే పాపం అందరూ కరప్ట్ అని అంటలేని, అత్యాశ ఉన్న వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటారండి. సో అన్ని డిపార్ట్మెంట్లో ఏదో మిగతా డిపార్ట్మెంట్లో జీతం ఎక్కువ వస్తుందని నేను అన్నాను, కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఉంటుంది. కాకపోతే మిగతా డిపార్ట్మెంట్లో ఏంటంటే అసలు కరప్షన్ అనేది కనిపించదు. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా జరుగుతుంది. దాంట్లో నువ్వు భూతద్దం పెట్టి చూస్తే తప్ప కనిపించదు. పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాగా తొందరగా తెలిసిపోతుంది. అదొక్కటే తేడా. అంతవేస్ గవర్నమెంట్లో ఉన్న అందరూ మంచి మంచి ఆఫీసర్లు అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, రెవెన్యూలో మంచి వాళ్ళు ఉన్నారు, రెవెన్యూలో కూడా నో నాన్ సెన్స్ పీపుల్ ఉన్నారు, తర్వాత పోలీసులో కూడా నో నాన్ సెన్స్ ఉన్నారు. సో అంటే బేసిక్గా నా ఫిలాసఫీ కరప్షన్ చెప్తాను శ్రీనివాస్ గారు. అంటే నేనేమంటున్నాను సార్, ఇప్పుడు ఈ పోలీస్ ఉద్యోగం బాగా ఒత్తిడితో కూడుకున్న పని. అవును. సో దీంట్లో ఒక మంచి పేరు రావాలంటే ఇది చాలా కష్టం. చాలా మందిని వేల మీద లెక్క పెట్టారు. ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, లేకుంటే ఓ సజ్జనారు, ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్, వీళ్ళందరూ వీళ్ళు మాత్రమే అంటే ఇట్లా వేల మీద లెక్క పెట్టేలాగే ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో మేము కొంచెం జెండకెక్కినాం. ఇంకా సైలెంట్గా నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇక్కడ అనవసరం. కానీ చాలామంది మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు, నో నాన్ సెన్స్ పీపుల్ ఉన్నారు. సో అంటే నేను నా కరప్షన్ మీద నా ఫిలాసఫీ ఏంటంటే, కరప్షన్ అనేది ఇండివిజువల్ డెసిషన్. అవును సార్. అది డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్, దానికి పురావస్తు శాఖలో కూడా కరప్ట్ చేయాలనుకున్నాడు చేస్తాను ఇష్యూ కాదు. కరప్షన్ అనేది ఇండివిజువల్ డెసిషన్. కరప్షన్తో వచ్చే రిస్క్ కూడా నువ్వు బాధ్యుడు కావాలి, నీ కుటుంబం కూడా బాధ్యుడు కావాలి. ఇప్పుడు నీ కుటుంబానికి తెలియకుండా కరప్షన్ చేయలేవు.
ఎందుకంటే నువ్వు తీసుకుపోయిన డబ్బులు ఇంటికాడ భార్యకు చూపించాలి. ఆ డబ్బులతోనే ఒక విల్లానో లేకపోతే కోకాపేటలోనో వటినాగులపల్లిలోనో లేకపోతే తుక్కుగూడలోనో లేకపోతే గోపన్పల్లిలోనో ఇంకెక్కడనో కొనాలి. లేకపోతే ఒక టవర్లో ఏమంటారు ఈ మధ్యన మై హోమ్ భుజియా లేకపోతే అపర్ణ రకరకాల టవర్స్ వచ్చినాయి, అందులోకెళ్ళి కొనాలి. ఏదో ఒకటి డబ్బులు అట్లా పెట్టుకోలేవు, అది పెద్ద బర్డెను. ఏదో ఒకటి చేయాలి. అది ఇండివిజువల్ చాయిస్. ఆ ఇండివిజువల్ చాయిస్లో ఒకరోజు సడన్గా పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకపోతారు. నేను ఎత్తుకపోయినప్పుడు దానికి రెడీగా ఉండాలి. కొంతమంది జైల్లో నుంచి కూడా సూసైడ్లు చేసుకున్న స్టోరీలు కూడా కనిపిస్తున్నాయి. కరప్షన్ అనేది ఇండివిజువల్ చాయిస్, నువ్వు డిసైడ్ చేసుకోవాలి. మీరు అన్నట్టు ఇప్పుడు పరిటాల హత్య కేసులో మీకు ఏం సంబంధం లేదు, మీరు కొంత బదనాం అయ్యారు, కానీ కొన్ని బదనాం చేసిండ్రు, బదనాం చేశారు. సో కొన్ని సందర్భాల్లో కూడా